ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలమును చూచుచున్నారా? ఎంత సౌందర్యంగా ఉన్నది, ఎంత క్రౌడో చూడండి. ఇది ఆస్ట్రేలియాలోని సిడ్నీ పట్టణంలో ఉన్న ఓప్రా హౌస్. దీని వెనక ఉన్నది ఓప్రా హౌస్, ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. అందులో అనేక థియేటర్స్ ఉన్నాయి, నాటకములు ప్రదర్శించబడును, అనేక షోలు వేస్తారు, రకరకాల కార్యక్రమాలు జరపడానికి అనేక థియేటర్స్ ఉన్నవి. దీన్ని చూచుటకు అనేక జనులు గుంపులుగా వచ్చుచున్నారు. సరే, ఈరోజు దేవుడు నాకే వాక్యం ఉంచి ఉన్నారు అని అంటే సామెతలు 8వ అధ్యాయము 17వ వచనము, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. దేవుడు చెబుతున్నారు, ఉదయమునే నన్ను వెతికితే మీరు నన్ను కనుగొందురు. ఈ వేకువజామునే దేవుని వెతికే అలవాటు మనకు ఉండాలి. కనుక యేసుక్రీస్తు మనకు మాదిరిని చూపించారు. మార్కు 1వ అధ్యాయము 35వ వచనములో, యేసు పెందలకాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని మనము చదువుచున్నాము. కనుక వేకువనే చీకటిగా ఉన్నప్పుడు సూర్యుడు వెలుతురు రావడానికి ముందుగా చీకటి ఉండగానే మనము మేల్కొనాలి. మనము సిద్ధపడి దైవ సమూహమునకు వెళ్ళి కనిపెట్టుకుని ఉండి ఆయన్ని వెతికితే ఆయన్ని కనుగొనగలము. ఆయన మనకు సమీపముగా వచ్చుటయు మనతో మాట్లాడుటయు మనము గ్రహించగలము. వేద గ్రంథంలో మోషే అన్న ఒక భక్తుని గురించి చదువునప్పుడు దేవుడు చెబుతున్నారు, నీవు ఉదయమునే సిద్ధపడి వేకువజామున నా సమూహమునకు కొండ శిఖరమున వచ్చి నిలబడు, నీతో మాట్లాడాలి అని చెబుతున్నారు. మోషే ఉదయమునే లేచి సిద్ధపడి వేకువజామునే కొండ శిఖరమున సినాయి పర్వతం మీద వెళ్లి నిలుచుని దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. దేవుడు దిగి వచ్చి ఆయనతో మాట్లాడినారు అని చూస్తున్నాము. నేను వచ్చి ఐగుప్తు దేశములో ఆ సినాయి పర్వతము ఉన్నది. ఒకసారి వెళ్ళినప్పుడు నాలో ఆశ, మోషే ఆ సినాయి పర్వతం మీద దేవుణ్ణి దర్శించినది చూడాలి అని. అప్పుడు మేము ఒకరోజు రాత్రి 11 గంటలకు పైన ఆ కొండ క్రిందకు వెళ్ళి మేము మా బస్సులో చేరుకున్నాము. గైడు చెప్పారు, వేకువనే 2 గంటలకు మీరు కొండ ఎక్కడం ప్రారంభించాలి. ఆ కొండ మీదకు 2 గంటలకు ఎక్కడం ప్రారంభిస్తేనే వేకువనే 6 గంటలకైనా కొండ శిఖరమునకు చేరగలరు అని. నాకున్న ఆశను బట్టి తప్పక వెళ్ళాలి అని చెప్పి నిద్రపోనేలేదు. మధ్యరాత్రి స్నానం చేసి బయలుదేరి తయారై కొండపై భాగమునకు ఎక్కుట ప్రారంభించి వేకువజామున 6 గంటలకు సూర్యోదయ సమయమున ఆ కొండ పై భాగమునకు వెళ్ళాము. నేనప్పుడే అనుకున్నాను, మనకిప్పుడొచ్చి కొంచెం రాళ్లతో మెట్లను అమర్చారు, అయితే అనేక మెట్లు కనబడలేదు. దీనికి ఇంత కష్టమైతే మోషే ఎంత కష్టపడి ఉంటారు, ఎంత వేకువనే లేచి తయారయ్యి దేవునికి ముందు నిలబడి ఉంటారు అని. ఈ విధమైన ఒక అలవాటును మనము అలవర్చుకోవాలి. వేకువనే సిద్ధపడి దైవ సమూహమునకు వెళ్ళుట ప్రారంభంలో కష్టంగా ఉంటుంది, అయితే అలవాటైతే అది ఇంపైన ఒక అనుభవంగా మారును. మన ఆత్మ ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు ఉదయం అవుతుందని దేవునితో మాట్లాడుటకు ఆశ హృదయంలో కలుగును. మిమ్మల్ని సమర్పించుకొని చూడండి. నేను ఆశతో దేవుని సమూహమునకు వెళ్ళి ప్రార్థించదను, దేవా వేకువనే నేను లేచి మీ సమూహమునకు వెళ్ళి కనిపెట్టి ప్రార్థించాలి. అది ఆటంకం అయిపోకూడదు. దానికై కృపను నాకు అనుగ్రహించమని అప్పుడప్పుడు ప్రార్థించదను. ఆయన వేకువనే ప్రార్థించుటకు సహాయము చేయుదురు. మీరు అడగండి, దేవా నేను వేకువనే సిద్ధపడి మీ సమూహమునకు వచ్చి కనిపెట్టుకొని ఉండాలి, మీ స్వరమును వినాలి, మీ ప్రసన్నతను గ్రహించాలి అని అడగండి. మీ జీవితము ఇంపైనదిగా ఉండును. ఆ రోజంతా దైవ ప్రసన్నత తోడుగా ఉండి ఆశీర్వాదంగా నడిపించుట చూడగలము. ఒక ప్రార్థన చేయుదురా, దేవా పెందలకాడనే నేను చీకటితోనే లేచి మిమ్మును వెతికే హృదయమును నాకిమ్ము, ఆటంకములను మార్చుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్.